స్థానం. అందుకే అనంతపురం జిల్లాకు ఎంత చేసినా తక్కువే. ఈ ప్రజలను బ్రతికించుకోవడం, వాళ్ళ అభివృద్ధి ఒకటే మార్గం అని పూర్తిగా నమ్మాడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారికి ముందు కనీసం అనంతపురం జిల్లాకి మంచినీళ్ళు కూడా సరిగ్గా లేకపోతే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రఘువీరారెడ్డి అంకల్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో అనంతపురం జిల్లా అంటే ఎంత ఇష్టం అంటే రాజశేఖర రెడ్డి గారు ఉపాధి హామీ పథకం అంటే పేదలకు పని కల్పించే పథకం. మామూలుగా పని లేనప్పుడు పని కల్పించే పథకము రాజశేఖర రెడ్డి గారు మన్మోహన్ సింగ్ గారిని, ప్రధానమంత్రిని, సోనియా గాంధీ గారిని తీసుకొచ్చి ఉపాధి హామీ పథకము ప్రారంభించింది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా జరిగింది ఉపాధి హామీ పథకం. ఇప్పుడున్న పరిస్థితి, ఉపాధి హామీ పథకము ఎవరికైనా హామీ ఇస్తుందా? ఎవరికైనా భరోసాని కల్పిస్తుందా? ఎవరికి కల్పించడం లేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే అనంతపురం జిల్లాలో 20 లక్షల ఎకరాలకు పైన 20 లక్షల ఎకరాలకు పైన వేరుశెనగ వేసేవాళ్ళు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్ రఘువీరారెడ్డి అంకల్ గారు మీరు భయం లేకుండా, మీరు ఏ దిగులు లేకుండా మీరు వేరుశెనగ వేయండి. వేరుశెనగ కనుక పండకపోతే ఏం పండిస్తామన్నారు? ఏం పండిస్తామన్నారు? వేరుశెనగ పండకపోతే డబ్బులు పండిస్తామని అన్నారు. ఆ భరోసా ఇస్తే 20 లక్షల ఎకరాలలో వేరుశెనగ వేశారు అనంతపురం జిల్లా వాసులు. ఎందుకంటే అప్పుడు అంత అద్భుతంగా క్రాప్ ఇన్సూరెన్స్ ఉండే. వేరుశెనగ పండకపోతే, క్రాప్ రాకపోతే క్రాప్ ఇన్సూరెన్స్ బ్రహ్మాండంగా వస్తుంది అన్న భరోసా రైతులకు వీళ్ళు కల్పించారు. కాబట్టి 20 లక్షల ఎకరాలలో అనంతపురం జిల్లాలో వేరుశెనగ నాటారు ఆ రోజుల్లో. మరి ఇప్పుడు కనీసం 3 లక్షల ఎకరాలలో కూడా వేరుశెనగ వేయటం లేదు రైతులు. ఎందుకంటే ఇప్పుడు పంట పోయింది అంటే క్రాప్ ఇన్సూరెన్స్ లేదు, పంట పోయింది అంటే పెట్టుబడి పోతుంది అన్న భయంతో